యెహోవా ఆత్మ యేసు ప్రభువారి యొక్క శరీరముగా ఈ భూమి మీద అవతరించెను. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. హల్లెలూయా అన్నటువంటి వాక్యము ఈ మొట్టమొదటి మనం చదువుకున్న లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవుడైనటువంటి యెహోవా, మన తండ్రి అయినటువంటి దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడని అంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. తన సేవకుని భూమి మీదకి పంపించడానికి యేసు ప్రభువును సేవకుడుగా ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మీ అందరికి గుర్తుందా? యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, నేను అనేకుల కొరకు నా ప్రాణము పెట్టడానికి వచ్చాను, సేవ చేయటానికి వచ్చాను, నా ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వటానికి వచ్చాను అని అన్నాడు ఆయన. వింటున్నారా? హల్లెలూయా. యేసు ప్రభు సేవకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఏసీ బంగ్లాలో చాలా చాలా పెద్ద పెద్ద ముఖేష్ అంబానీ గారు తన సతీమణి గారి కొరకు 600 అంతస్తు చాలా విలాసవంతమైన ఖరీదైనటువంటి భవంతి కట్టించాడు ఆయన. మనందరికీ తెలుసు, ముంబైలో అది ఉందేమో. షాజహాన్ కూడా కట్టించాడు కదా. తన భార్య కొరకు ఆయన 6 కోట్లు పెట్టి ఒక బంగ్లా కట్టించాడట సముద్రపు ఒడ్డులో. ఏది ఏమైనా కానీ మన ప్రభు అలాంటి బంగ్లాలో పవలించడానికి రాలేదు సుమా. అలా భోగ విలాసాలతో ఉండడానికి భూమి మీదకి ఆయన రాలేదు. ఎలా వచ్చాడంటే సేవకుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. మనందరికీ పరిచర్య చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన తగ్గింపుతో ఈ భూమి మీదికి దిగిపోయాడు. ఎంత గొప్ప దేవుడండి! నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దేవుడై ఉండి భూమి మీదికి మరి రిక్తునిగా వచ్చాడని, దాసుడుగా వచ్చాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు కూడాను మనం చదువుతాము. 7వ వచనంలో ఉంది ఆ మాట. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, దేవుడు దాసుడుగా వచ్చాడు, సేవకుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు. ఎంత మంచి మాటలండి ఇవి! ఆయన సాత్వికుడుగా, దీనుడుగా తనకు తాను తగ్గించుకొని మనుష్య రూపమును దాల్చిన వాడై ఈ భూమి మీదికి నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, పరలోకానికి నడిపించడానికి ప్రభువే దిగిపోయి వచ్చాడు. మనలను ఆయన అలా హెచ్చించడానికి ఆయన దాసుడైపోయాడు. మనలను హెచ్చించడానికి, మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన సేవకుడైపోయాడు. ఆయన రిక్తుడైపోయాడు. కాలి చేతి ఏమి లేకపోయాడు, లేనివాడైపోయాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, మనము 42వ యెషయా గ్రంథంలో చదువుకున్నటువంటి మాటలు, అది తండ్రి దేవుడు తన యొక్క కుమారుడైనటువంటి తన కొరకు ఇస్తున్నటువంటి సాక్ష్యమై ఉంది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి మనమందరము అతనికి ప్రియమైనటువంటి బిడ్డలం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒక్క మాట. ఎంత గొప్ప మాట అండి! ఒక రాజు యొక్క కుమారుడుగా నువ్వు ఉంటే గనుక, రాజపుత్రుడుగా నువ్వు ఉంటే గనుక, రాజవంశంలో నువ్వు ఉన్నావని నీకు ఎవరైనా జ్ఞాపకం చేస్తే గనుక ఎంత సంతోషం కలగాల కదా.
చాలా సంతోషం కలుగుద్ది, చాలా సంతోషించాలి మనం. కనుక ఇక్కడ దేవుడు మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అయితే తనకు ప్రాణప్రియుడు, తన యొక్క ప్రాణమే అని ప్రభువారు అన్నారు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. మనమందరం కూడా అన్యజనులమండి. మనమందరూ ఎవరండి? అన్యజనులం. అంటే యూదులం కాం. మనం ఈ భూమి మీద ఏదైనా జాతి, ఏదైనా వంశం, ఏదైనా గోత్రం ఉన్నతమైనది ఉందా అని అంటే యూదా గోత్రం మాత్రమే, యూదా వంశం మాత్రమే, యూదా జాతి మాత్రమే. ఇది నేను చెప్పడం కాదు, హిస్టరీ చెప్తాం. గనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్యజనులు మనమందరం కూడా అంటే యూదులము కానటువంటి వారం మనం. కానీ దేవుని యొక్క కృప వలన మీకు చెప్పానా, 6 మాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారట. ఏమండి? 6 మాసాలు సావాసం చేస్తే వారే వీరైపోతారట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువుతో మనం సహవాసం చేస్తే ప్రభు వంటి స్వభావము మనకు కలుగుతుంది, ప్రభు వంటి జ్ఞానం మనకు కలుగుతుంది, ప్రభు వంటి నేచర్ మనకు కలుగుతుంది. అవునా? ఒక కుటుంబంలో పుట్టినటువంటి కుమారుడు, కుమార్తె ఎలా ఉంటారు? తల్లి తండ్రిని పోలి ఉంటారు కదా, తల్లి తండ్రిని పోలి ఉంటారు కదా, అదేనమాట. సో కనుక ఇక్కడ ప్రభు యొక్క బిడ్డలుగా మనం ఉంటామని అంటే ఆ దేవుని యొక్క పోలికలు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క దేవరూపము మన లోపలికి పంపించడానికే ఆయన దాసుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అన్యజనులకు న్యాయము కనుపరచును. ఎవరికండి? తన స్వజనులు కన్నా తనకిష్టపడినటువంటి మనకు న్యాయాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. తన సొంత జాతి కన్నా, సొంత గోత్రం కన్నా, తన సొంత ప్రజల కన్నా నా జనము అన్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, యూదా గోత్రాన్ని, యూదా జాతిని. కానీ వాళ్ళందరూ కూడాను ఆయన్ని స్వీకరించలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 11వ వచనం చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ ఆ కింద ఆప్షన్ ఇంకోటి చేర్చబడింది. తనకెవరెవరైతే అంగీకరించారో వారందరూ కూడాను ఆయన బిడ్డలై ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. అన్యజనులకు కూడాను అవకాశం దేవుడు ఇచ్చాడు. తన ప్రజలు ఆయనకి తిరస్కరిస్తే అన్యజనులందరూ కూడాను ఆయన ఇంకొక అవకాశం ఇచ్చాడు. అందుకే ఇదే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మాట ఉంది, ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకున్నవి, నేను వాటిని కూడా తోలుకొని తీసుకురావాలి, అప్పుడు మంద ఒక్కటవుతుంది అని ప్రభువారు అన్నారు. హల్లెలూయా. 10వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావాలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఆమేన్. హల్లెలూయా. అదండి, అంటే అన్యులుగా ఉన్నటువంటి మనల్ని కూడాను తన సొంత ప్రజలుగా దేవుడు ఎంపిక చేశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత మాట అండి ఇది అంటే, దేవుడే తన యొక్క బిడ్డలుగా మనకు చేసుకున్నాడు. తన స్వగృహానికి నడిపించడానికి ఆయనే భూమికి దిగి వచ్చాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇంత గొప్ప త్యాగం చేశారా? ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. యెహోవా ఆత్మ యేసు ప్రభువుగా ఈ భూమి మీదికి అవతారము గావించబడింది. ఈ సృష్టిలో ఒకే ఒక పోలికలు గల, అంటే సేమ్ పోలికలు 7 వస్తువులు ఉంటాయంట. మీరు ఎప్పుడైనా గమనించారా? మనుషుల్లో కూడాను 7 మంది మనుషులు ఒకేలాగా ఉంటారట. అది చూడగానే అరే సేమ్ అతనిలాగే ఉన్నాను కదా, ఆయన ఈయన అని అనుకుంటారు. మనుషుల్ని పోలినటువంటి మనిషి, ఒక జాతికి సంబంధించినటువంటి 7 మొక్కలు ఉంటాయంట. అలాగే 7 వస్తువులు అంటే సిమిలర్, సేమ్ అలాగే ఉంటాయట అవి. కానీ గొప్ప సంగతి ఏంటో మీకు తెలుసు. మనమందరు చూడడానికి మనుషుల్లాగానే ఉన్నాం కదా, ఉన్నామా? నాకు మీకు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ డిఫరెంట్ ఛాయా రూపకాలు ఉన్నాయి, స్వరూపాలు ఉన్నాయి. అవునంటారా? నా ఫింగర్ ప్రింట్స్తో మీదెవరిది కలవదు, మీ ఫింగర్ ప్రింట్స్తో ఎవరిది కలవదు.
దేవుడు ఎంత అద్భుతంగా మానవ జాతిని సృజించాడండి. దేవుడు ఎంతలా సృజించాడంటే, చూడ్డానికి నీవు నేను ఒకేలా ఉన్నా కానీ మీది ఒక బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది, నాది ఒక బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది. నా ఫింగర్ ప్రింట్స్, నా పాద హస్తాల యొక్క ఆ రూపురేఖలు అవంతా డిఫరెంట్ ఉంటుంది, కానీ చూడ్డానికి ఒకేలాగా ఉంటుంటాం. ఉప్పు, కర్పూరం, షుగర్ కూడా ఉంది కదా ఇంకొకటి. ఆ పక్కన చాలా రకాల వైట్ వస్తువులు ఆ కోవల్లో చాలా ఒకటి ఉన్నాయి, చూడడానికి సేమ్ అలాగే ఉంటుంటాయి, కానీ వేరు అవన్నీ కూడా. సృష్టిలో ఇంత మహాత్యం అద్భుతంగా దేవుడు ఇవన్నీ కూడా సృజించాడు. కానీ చాలా విశిష్టమైన సంగతి ఏంటంటే మనం గ్రహించాలి, రాజకీయ నాయకులు ఓట్ల కొరకు, సింహాసనం కొరకు ఎన్ని తాపత్రయాలు పడతారు, మరెన్నెన్ని గొడవలు, ఇంకా ఏవేవో జరుగుతాయి. కానీ ప్రభు అయితే తన వరుసపు సింహాసనాన్ని మనల్ని అధిష్ఠింపచేసేటటువంటి మహా గొప్ప దేవుడై ఈ భూమి మీదికి ఆయన తండ్రి యొక్క ఆత్మ శరీరముగా యేసు ప్రభుగా ఆయన అవతారాన్ని గావించాడు. ఆయన సింహాసనాన్ని మనకు ఇస్తాడని ఎక్కడ రాసి ఉందని అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము బహుశా 21వ వచనం చూడండి, అక్కడ ఉంటుంది అన్నమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ఎందుకంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుంటున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుంటనిచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా అలా వాళ్ళ యొక్క సింహాసనం ఇస్తారండి? ఎవరు ఇవ్వరండి. కానీ ప్రభు ఆ పరలోక సింహాసనాన్ని, తాను కూర్చునేటటువంటి ఆ వరుసపు సింహాసనాన్ని, ఆ వరుసలో సింహాసనాన్ని నీకు నాకు మనందరికి ఇవ్వడానికి ఆయన భూమి మీదికి దిగి వచ్చాడు. యెహోవా ఆత్మ అంటే తండ్రి యొక్క ఆత్మ కుమారుడుగా ఈ భూమి మీద ఆయన అవతారం ఎత్తాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సృష్టిలో మనం చూడ్డానికి మామిడి చెట్టు, అన్ని చెట్లే అంటాం, కానీ రకరకాల జాతులు ఉన్నట్టుగా మనం ఈ భూమి మీద మానవ జాతి యేసు ప్రభు జాతిగా మనం ఎంపిక కాబడ్డాం. మీకు అర్థమైంది కదా? యేసు ప్రభు యొక్క గోత్రముగా, యేసు ప్రభు వారి యొక్క వంశంలో చేర్చబడినటువంటి బిడ్డలుగా మనము లెక్కింపబడ్డాం, ఎంపిక చేయబడ్డాం. ఎంత అదృష్టం అంటే మనమందరం కూడాను దేవుని యొక్క బిడ్డలుగా ఎంపిక కాబడ్డాం. అంత గొప్ప అదృష్టం. ఆ సృష్టికర్త అయినట్టు దేవాది దేవునికి మనం సంతానంగా మారిపోవడము చాలా విశిష్టమైనటువంటి సంగతి. అయితే ఆయన ఎలాంటి రూపమై ఉన్నాడు? తండ్రి ఆత్మ. ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారెవరంటే తండ్రియే కుమారుడి యొక్క రూపంలో ఆయన అవతారాన్ని మనకు అగుపించాడు ఆయన. కానీ యేసు ప్రభు వారిలో ఏముంది? తండ్రి యొక్క ఆత్మ. అంటే యేసు ప్రభు కూడాను ఆత్మదేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక మనం ఒక్కమారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మదేవుడు తండ్రి అయినటువంటి తన యొక్క ఏకైక కుమారుడు అని అభివర్ణించబడింది. అంటే మనకు అర్థం కావటానికి అట్లా అక్కడ బోధ చేయబడింది. వేరు కాదు, ఒకటే. యెహోవా దేవుని యొక్క ఆత్మ అనగా యేసు ప్రభు. నా లోపల దేవుడు ఉంచినటువంటి ఆత్మ ఉంది. ఆ ఆత్మ తీసేస్తే నేనొట్టి శరీరం, గుళ్ళ శరీరమే. అప్పుడు నాకు సురేష్ పాస్టర్ అని మీరు అనరు, సచ్చిన శవం అంటారు కదా. దేవుడు ఉంచినటువంటి ఆ ఆత్మ, తన ఆత్మ దీపము మనలో ఉన్నంత వరకే మనమంతా కూడాను ఫలానా 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 అని అనుకుంటాం. కనుక ఈ సమయంలో తండ్రి దేవుడు తన యొక్క ఆత్మను కుమారులకు పంపించి ఆయన యేసు ప్రభు యొక్క రూపంగా ఈ భూమి మీద ఆయన అవతరింప చేశాడు. ఆయన ఎందు నిమిత్తం అంటే మనలను హెచ్చించడానికి, తన జాతిగా చేసుకోవటానికి, తన బిడలుగా చేసుకోవటానికి, ఈ నశించే నరకప్రాయమైనటువంటి కోపం నుండి పరలోకానికి నడిపించడానికి. యోబు గారు ఆత్మదేవుడు అయినటువంటి
ఆ తండ్రిని ఇలా అతను చాలా మాటలు అన్నాడు. ఒక్కొక్క మాటలు ఉంది, ఒక్కొక్క మాట మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యోబు గ్రంథం 33:4 ఆత్మదేవుడే నన్ను సృజించాడు అన్నటువంటి మాట ఉంది. దేవుని యొక్క ఆత్మయే నన్ను సృజించింది. చాలు 10-12 చదవండి అక్కడే. యోబు 10-12. దేవుని యొక్క ఆత్మయే నన్ను సృజించింది 33:4 చెప్తుంది. యోబు గ్రంథం 10-12 కూడాను ఈ మాట ప్రస్తావిస్తుంది. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి, నీ సంరక్షణ చేత ఎస్ ఏమండి, ఆయన ఆత్మ జీవితాన్ని మనకిచ్చాడు. నశించినటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు రక్షించడానికి ఆత్మదేవుడే భూమి మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. యోబు గ్రంథం 12:10 పక్కనే ఉంటుంది. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మను ఆయన వశములో ఉన్నాయి కదా. హల్లెలూయా. విన్నారండి? ఆయనే మనకు సృజించాడు ఆత్మదేవుడు. ఆయన రక్షించాడు. రక్షించినటువంటి ఆ దేవాది దేవుని యొక్క హస్తాల్లో ఈ సర్వ ప్రపంచం యొక్క మానవ జాతి యొక్క ప్రాణాలు, ఆత్మలు ఆయన వశంలో ఉంది. మనం ఇప్పుడు ఎవరి వశంలో ఉన్నాము? ప్రభు యొక్క వశంలో ఉన్నాము అని ఈ మాట మనకు చాలా చక్కగా తెలియచేస్తుంది. కనుక ప్రభునందు ప్రేమడ దేవుని కుటుంబమా, ఆయన మనలను సృజించాడు, తన యొక్క రూపాన్ని మనకి ఇచ్చాడు అని ఈ మాటలు మనకు చాలా క్లియర్గా తెలియచేస్తూ ఉంది. ఆది కాండంలో ఇదే మాట మనం చూస్తాం. ఆది కాండంలో ఆయన పోలికల్లో మనకు సృజించాడు అని మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. అలాగే 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన జీవాత్మ ఊదగా మనము జీవించాము అని కూడా రాసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, మనము తన రూపంలో తన పోలికల్లో మనం సృజించబడినప్పటికీ కూడాను ఒకానొక సందర్భంలో ఈ మహిమ పోగొట్టుకున్న సమయమందున మహిమాత్మ యొక్క మహిమ రూపాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఆయన ఈ భూమి మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం జ్ఞాపకం చేసుకుందాము. కాస్త మనం ముందుకు వెళదాం. ఈ సమయంలో మనము ఈ భూమి మీద తానెలాగైతే ఆత్మ శరీరంతో ఉన్నాడో మనం కూడాను ఆత్మ శరీరము కలిగి జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కొన్ని నిమిషంలో మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థమైపోద్ది. దేవుని యొక్క ఆత్మయే మనల్ని సృజించింది. నశించినటువంటి ప్రాయంలో మనం ఉన్నప్పుడు ఆ ఆత్మదేవుడే మనల్ని రక్షించాడు. మనమందరం కూడాను ఆయన వశంలో ఉన్నాము. మనమందరం కూడాను ఆయన రూపంలో ఎప్పుడు కూడా జీవిస్తూ ఉండాలి అన్నదే దేవుని యొక్క అభిలాష. తన రూపంలోకి మనం రావడం కొరకు ఆయన భూమి మీదికి దిగి వచ్చాడు అన్నటువంటి సంగతి గతంలో కూడాను కొన్ని మార్లు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. ఇప్పుడు కూడాను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12 నుండి 20 వచనాల లోపట ఉన్నటువంటి భాగాన్ని పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి నిన్నెలా పిలుస్తున్నాడో, నీకే స్థితిలోకి నడిపించాడో ఇవంతా కూడాను పూర్తిగా నేను జ్ఞాపకం చేస్తాను. మీరు అదే అధ్యాయంలో ఉండండి, మీకు చాలా చక్కగా అర్థమైపోద్ది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12 నుండి 20 వచనాలు మీరు చూస్తూ ఉండండి. నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను నన్ను మనలను పిలవడానికి వచ్చాడు. అక్కడ మన పితరుడైనటువంటి యాకోబుకు పిలిచినట్లుగా వ్రాయబడింది. అబ్రహాము, ఇశ్రాయేలు, యాకోబు సంతతి మనం. ఏమండి, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ పిలుపు వర్తిస్తూ ఉంది. ఆయన పిలవడానికి వచ్చాడు. 12వ వచనం చూడండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను. ఎస్, నేనే మొదటి వాడను, కడపటి వాడను. చాలు. నేనే ఆయనను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడే కుమారుడైనటువంటి ప్రభువు అన్నటువంటి ఆ సత్యం కూడాను ఈ భాగంలో ఇమిడి ఉంది.
తర్వాత నేనే మిమ్మల్ని పిలుస్తా ఉన్నాను, నేను మిమ్మల్ని పిలుస్తా ఉన్నాను. అబ్రాహాము మొదలుకొని మీ నా వరకు కూడాను పిలిచిన దేవుడు మనకున్నాడు. మీ దేవుడు పిలిచాడా చెప్పండి? మీ అందరికీ పిలిచాడా లేదా? గుడ్, నిజం. మరి పిలిచిన దేవుడు ఆయన. అబ్రాహాము మొదలుకొని మన వరకు పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 3వ వచనం ఒక్కసారి చూడండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయదు, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆమేన్. చాలు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడై ఉన్నాడు. యాకోబుకు పిలిచాడు, ఇశ్రాయేల్ అన్నాడు. అంటే ఇశ్రాయేల్ అంటే అందులో ఆ ఇశ్రాయేలు యొక్క పదము నీకు నాకు బిరుదుగా ఉంది. యాకోబు పద్దాన నుండి వస్తున్నప్పుడు ఇశ్రాయేలుగా మారిపోయినాడు. మనందరి జీవితంలో మనం బయట ఉండేటప్పుడు రకరకాలుగా ఉన్నాం, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలుగా మార్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇలా మార్చబడినటువంటి తన ప్రజలందరికీ ఆయన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. ఎస్తేరు ఎక్కడున్నావు? ఆదాము నువ్వెక్కడున్నావు? ఆదాము ఎక్కడున్నాడు? ప్రభు పిలిచిన సమయం అందున చెప్పండి ఎవరైనా. ఏదైనా తోట్ల మూలకున్నాడా? చూడు ఒకసారి వాక్యము కరెక్టే, మూలకే ఉన్నాడు. 3వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ఒకసారి, అక్కడ ఉంటుంది ఆ మాట. ఆదాము ఎక్కడున్నావు? 3:9-10 వచనాలు. ఆదాము, ఓ ఆదాము ఎక్కడున్నావయ్యా? అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరునిగా. చాలమ్మా. ఎలా ఉన్నాడండి ఆయన? దేవుడు వద్దన్న పని చేసి దిగంబరిగా ఉన్నాడు ఆయన. ఇదిగో దేవుడు వద్దన్నటువంటి పని మనం చేస్తే మన పరిస్థితులు అలాగే ఉంటుంది. దేవుడు ఆదాముకు పిలిచాడు. ఆదాము ఏ పరిస్థితిలో ఉన్నాడని అంటే భయంతో ఉన్నాడు. దేవుని దగ్గరికి రావటానికి నోచుకునే పరిస్థితిలో లేడు. దేవుని ముందరగా ఎస్ సార్ ప్రెజెన్స్, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి లేడు. ఎక్కడో దాక్కున్నాడు. బ్రదర్ అన్నట్టు మూలకు పోయి దాక్కున్నాడు ఆయన. ఆదాము ఎక్కడా? నీ భార్య ఎక్కడా? ఏంటి నీ పరిస్థితి? చెప్పడానికి ఆన్సర్ లేదు. వణుకుతున్నాడు, భయపడతా ఉన్నాడు. దేవుడు పిలిస్తే మనమైతే అలా ఉండకూడదని ఈ యొక్క వృత్తాంతాన్ని అక్కడ రాపించి దేవుడు ఉంచాడు. ఆయన పిలిచేటప్పటికి మనం హాజరు అయ్యేటటువంటి ఆ గొప్ప తన స్వభావాలన్నీ కూడా మన లోపల ఉండాలి. హాజరవ్వటానికి ఆ ప్రభు యొక్క ఆత్మ మహిమాత్మ దేహంతో మనం ఆయన ముందర మన హాజరవ్వగలగాల. అలాంటి ఉద్దేశంతో ఈ మాటలు ఇక్కడ చేర్చబడింది. కనుక మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు అయి ఉన్నాడు. ఈ దినాన పేరు పెట్టి నీవు పిలిచాడు దేవుడు. పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. రక్షించడానికి, ఆ నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, తమ సమరూపంలో ఉన్నటువంటి తన యొక్క ఆత్మదేహాన్ని నీకు నాకు ఇవ్వడానికి, ఏదైతే ఏదేను వనంలో ప్రభువుతో సమరూపంగా తనకు తన ముఖ దర్శనం చేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని కోల్పోయినటువంటి సమయమందున అదే పరిస్థితి మరలా పునరుద్ధీకరించడానికి యేసయ్య ఆయన ఈ భూమిదికి తగ్గించుకునే దాసుడై సేవకుడుగా ఈ భూమిదికి యెహోవా ఆత్మ యేసు ప్రభు రూపంగా ఈ యొక్క భూమి మీద అవతరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. చెప్పండి కొడదామా గట్టిగా. ఈ మధ్య నాకు చిన్న చెవుడొచ్చింది, మీరు కొట్టేది అసలే వినిపించట్లేదు నాకు. హల్లెలూయా. రైట్. ప్రభు పిలిచే సమయమందున తప్పకుండా మనం హాజరయ్యేటటువంటి ఆ స్థాయిలో మన యొక్క ఆత్మీయ పరిణతి ఉండాలి. సుమా జ్ఞాపకం ఉంచుదాం. ఆయన పిలిచినట్టు సమయమందున అబ్రాహాము పలికాడు, దీవించబడ్డాడు. మోసే పలికాడు, దీవించబడ్డాడు. సమయాలు పలకరించాడు, దీవించబడ్డాడు. ఎంతమంది అయితే ఎస్ ప్రభువా నేను ఉన్నాను, నువ్వు చెప్పు నేను చేస్తాను అని అన్నారో వాళ్ళందరూ కూడా నా అద్భుతమైన స్థాయిలో ఉన్నారు. అవునా కాదా?
ఎస్, దేవుడు పిలిస్తే గైర్హాజరైతే మాత్రము చాలా కష్టం సుమా. గైర్హాజరయ్యేటటువంటి ఆ యొక్క ఈ లౌకిక ఐహిక ఇవన్నీ ప్రక్కన పెట్టి హాజరయ్యేటటువంటి మన పితరుల యొక్క మాదిరిని మనం కలిగి ప్రభు పిలువంగా ఎస్ నేను ఉన్నాను ప్రభువా అని అనేటటువంటి వారుగా మనం అందరం జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. రెండో మాట మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, తన రూపంలో నిన్ను నన్ను మార్చడానికి ఆయన ఈ భూమి మీదికి యెహోవా ఆత్మ యేసు ప్రభు రూపంగా అవతారము గావించడం జరిగింది. అదే అధ్యాయంలో 12-13 వచనాలు చదువుదాం. ఇక్కడ తన రూపంలో మనల్ని మార్చడానికి వచ్చాడు అన్న సంగతి, ఇక్కడ విశిష్టమైనటువంటి సంగతి మనము రెండో మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. 48లో 12-13 వచనాలు. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములు, నా హస్తము భూమి పునాది వేశాను. యెహోవా హస్తములు మనలను సృజించను. అవునా? ఆయన అరచేతులు మనకు చెక్కి ఉన్నాయి. ఆయన స్వహస్తాలతో మానవ జాతిని ఆయన తయారు చేశాడు. ఆయన జీవాత్మ ఊదగా మనము జీవించగలిగాం. ఇదిగో ఆయన సృష్టికర్త. దాని అర్థం ఆయన నిన్ను సృజించినటువంటి దేవుడు. నిన్ను ఏ రూపంలో సృజించాడు తెలుసా? ఆదాము హవ్వలను ఏ రూపంలో సృజించాడండి? ఆత్మ రూపంలో, తన రూపంలో. దేవుడు ఆత్మగా ఉన్నాడు, తన రూపంలోనే సృజించాడు. ఆయన తన రూపంలోనే సృజించాడు. నిన్ను నన్ను కూడాను అలాగే దేవుడు చిత్రీకరించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన సృష్టికర్త. నిన్ను ఎలాగైనా మలచగలుగుతాడు. ఆయన హస్తాలు సమస్తాన్ని సృజించాయి. నిన్ను ఎలాగైనా ఆయన సృజించగలుగుతాడు. గనుక నీవు ఆయనలాగా రూపొందించబట్టానికి తన మాటలు అత్యధికంగా మనము చెవిన పెట్టాల్సినటువంటి వారమై ఉండాలి అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పిలిచిన సమయమందున ఆయన మాటలు శ్రద్ధగా వింటే, ఆయన మాటలు నీ లోపలికి వస్తే ఆయన స్వభావంలా నువ్వు జీవిస్తావు అన్నదే అక్కడ మూల సారాంశం. ఆయన సృష్టికర్త. ఆయన నీకు పిలుస్తా ఉన్నాడు. ఆయన మాటలు ఖచ్చితంగా వింటే ఆయన స్వభావం నీ లోపలికి వస్తుంది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఈ మాట, ఒక మాట చాలా దినాల నుండి నేను జ్ఞాపకం చేస్తూనే వస్తున్నాను. ఆయన మాట జీవము ఆత్మనై ఉన్నది అన్న సత్యాన్ని అక్కడ రాసి ఉంది. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆమెన్. చాలు చాలు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదిగో నరుడు బ్రతికి ఉన్నాడంటే యెహోవా పెట్టిన దీపమే ఆ ఆత్మ. అవునా? అవును. గనుక ఇక్కడ ఈ ఆత్మదీపం నీలో దేవుడిచ్చినట్టు తన ఆత్మదీపం వెలుగుతూ ఉండాలంటే దానికి ఆధారం ఏం కావాలంటే ఆయిల్ కావాలి కదా దీపం వెలగడానికి. ఈ ఆత్మదీపం వెలగాలంటే దేవుని యొక్క వాక్యం అనే తైలం అవసరం. ఏమండి? నీకు దేవుడు తన ఆత్మరూపంలో సృజించాడు. నువ్వు మహిమాత్మగా జీవించాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నువ్వు వెలుగుతూ ఉండాలంటే, నువ్వు వికసిస్తూ ఉండాలంటే, నువ్వు అభివృద్ధి పొందుతూ ఉండాలంటే, నీ ఆత్మ జీవితం భాసిల్లాలంటే, నీ ఆత్మ జీవితం గొప్ప అభివృద్ధి సాధించాలంటే వాక్యం అనే తైలంతో నువ్వు వెలుగుతూ ఉండాలి. వాక్యం అనే తైలము ఎవరి యొక్క సిద్ధిలో లేదో వారందరూ కూడాను ఆ రోజు విడవబడ్డారు. గుర్తుందా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది మాట. 10 మంది కన్యకలు వెళ్తారు కదా, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. వాళ్ళిద్దరిలో ఎవరిని పోలి ఉన్నాము మనం? ఆ తైలం అనే దేవుని యొక్క వాక్య జ్ఞానము చేత మనం బ్రతుకుతూ ఉంటాం. ఇందాక మనం చదువుకున్నాం. ఇంకొక మాట మనం చదువుదాం. రోమపత్రిక 8:9. రోమపత్రిక 8:9. దేవుని యొక్క వాక్యం చేత ఎంతమంది అయితే ఇలా వెలుగుతూ ఉంటారో వారందరూ కూడా దేవుళ్లాగా వెలుగుతూ ఉంటారు. వాళ్ళు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఇదండి అసలైన విషయము. ఇందుకే యేసు ప్రభు వారికి తండ్రి దేవుడు భూమి మీదికి తన యొక్క ఆత్మను యేసు ప్రభు రూపంలో ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన స్వభావంలా ఉండాలని, ఆయన రూపురేఖలు కలిగి ఉండాలని, ఆయనలాగే అచ్చం ఉండాలని.
హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదామా? ఆయన రూపంలో నువ్వు ఉండాలని, ఆయన లాగే నువ్వు ఉండాలని, ఆయన లాగే నువ్వు ఉండాలని, ఆయన లాగే అచ్చం నువ్వు ఉండాలని ఈ భూమి మీదికి ఆయన దిగి వచ్చాడు. యేసు ప్రభు ఆత్మదేవుడై ఈ భూమి మీద అవతారాన్ని గావించాడు కనుక ఆయన నిన్ను పిలిచాడు. తన స్వభావంలో నువ్వు లేకపోతే, ఆ సిద్ధిలో వాక్యం అనే తైలము లేకపోతే మనము వెళ్ళాం. అందుకే ఎప్పుడు కూడా నువ్వు వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, వింటూ ఉండాలి, వింటూ ఉండాలి, వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు కూడాను నీ యొక్క హృదయం అనే సిద్ధిలో సమృద్ధిగా నిన్ను బ్రతికింపనివ్వాలి. దేవుని యొక్క మాటల ద్వారా నువ్వు బ్రతుకుతూ ఉండాలి. మనుషుడు రొట్టె వలన జీవిస్తాడు, కానీ ఆత్మదేహము కాదు. దేవుని యొక్క మాట ద్వారా బ్రతుకుతాడని మత్తయి సువార్త 4:4, లూకా సువార్త 4:4, ద్వితీయోపదేశకాండం 8:3 రాసి ఉంది. కనుక ప్రభువునందు ప్రేమడ దేవుని కుటుంబమా, దేవుడు నిన్ను తన రూపంలో మార్చుకోవటానికి ఆయనే భూమి మీదికి దిగి వచ్చాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ సుమా. దాన్ని గ్రహించి ఇంత గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చాడు గనుక, నాకు ఇచ్చాడు గనుక ఆ ప్రభువును మనం ఆరాధన చేయడానికి ముందుకు వెళ్ళడమే నిజమైనటువంటి క్రిస్మస్. అంతకు మించి ఏం లేదు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాట అందులోనే చదువుదాము. యెషయా గ్రంథము 48, అందులో మనం 3వ పాయింట్ జ్ఞాపకం చేసుకుందాము. 14వ వచనం చదువుదాం. మీరందరూ కూడి వచ్చి ఆలకించండి. కేవలం 14 మాత్రం చదవండి సార్. ఆమె ఈ మాటల్లో 3 సత్యాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవటానికి అవ్వదు. కానీ అందులో మొదటి మాట ఏంటంటే మీరు వినాలి అని, ఆయన ప్రేమించువాడని, బబులోను అనేటటువంటి నీ శత్రువుకు హతమార్చే దేవుడు నీ దేవుడని. ఈ 3 పాయింట్లు అందులో ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మ స్వభావంలోకి వచ్చావో, వింటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పరిణతి చెందినటువంటి నీ సిద్ధలో దేవుని యొక్క వాక్యం చేత నింపబడి నువ్వు వెలుగుతూ ఉంటావో, బబులోను అనేటటువంటి దుష్టుడు పారిపోతాడు, నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. నీతిమంతులు ఉండే చోటికి దెయ్యంగాడు, భూతంగాడు, ఈ పిశాచిగాడు వస్తాడా? చెప్పండి, రాలేడు. మరి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు వెంటనే, అయ్యా మరి ఎలాగా యోబు దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ దుష్టుడు అని అడగొచ్చు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు ఆయన. అలాగే ఆయన మన దగ్గరికి రావాలంటే గనుక 7 చెరువుల నీళ్ళు తాగి రావాలి. ఆయన రాలేడు. ఆయన దేవుని యొక్క అనుమతి ఉంటే తప్పకుండా వస్తాడు ఆయన. బబులోనుకు దేవుడు ఏమన్నాడంటే, బబులోను నువ్వు నా దాసుడవు అన్నాడు, నువ్వు నా సేవకుడు అని అన్నాడు. అవునా? కానీ అతను దేవుణ్ణి మాట గైకొని, అంటే దేవుడు చెప్పినట్లు చేశాడు కనుక ఆ మాట అన్నాడు అతనికి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము బద్ధ విరోధి. మీకు తెలుసు, అవునా? అందరిని తీసుకెళ్ళిపోయి లోపల పెట్టాడు కదా, వేధించాడు కదా. అతను మనకు రక్త బంధువుడు అవుతాడు ఆయన కదా, శత్రువే. కానీ ఆయన్ని కూడా మట్టు పెడతాను సుమా అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేశాడు. అన్నాడు, నా దాసుడు, నా సేవకుడు. మాట వినకపోతే అందరికీ సమ్మెట దెబ్బలు ఖచ్చితంగా దేవుడు వేసేస్తాడు, ఆయన మాట వినకపోతే. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆయన 3వ మాట ఏంటంటే, ప్రేమామయుడు, నిన్ను ప్రేమించడానికి భూమి దిగి దిగి వచ్చాడు. ఏమండి? యెహోవా ఆత్మ యేసు ప్రభువారి యొక్క రూపంలో ఈ భూమిదికి అవతారం ఎందుకు గావించబడిందంటే, మొదటి మాట నిన్ను పిలవడానికి వచ్చాడు ఆయన, నిన్ను తన స్వభావములకు మార్చుకోవడానికి వచ్చాడు ఆయన. 3వది నిన్ను అతిగా ప్రేమించడానికి వచ్చాడు ఆయన. నీ భర్త నిన్ను ప్రేమించలేడు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించలేరు, నీ అన్నదమ్ములు, తోబొట్టులు ఎవరు నిన్ను ప్రేమించలేరు. నువ్వు పని చేస్తున్నటువంటి నీ యొక్క పై ఉన్నటువంటి సుపీరియర్ కానీ, కింద ఉన్నటువంటి సబార్డినేటర్స్ కానీ ఎవరు కూడా నిన్ను ప్రేమించలేరు. నీ అత్తామామలు, నీ తల్లిదండ్రులు ఎవరు కూడా నీకు ప్రేమించలేరు.
అంతలా నిన్ను ప్రేమించే దేవుడు నేనే అని ఆయన కనబరుచుకోవడానికి ఆయన యేసు రూపంలో ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇగో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనంలో ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇంకొక మారు మనం చదువుదాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నిన్ను ఎడబాయలేదయ్యా, నా ప్రేమ నిన్ను హత్తుకొని అంటి వెంబడిస్తుందయ్యా. కానీ నువ్వెలా ఉన్నావు? దేవుని యొక్క ప్రేమకు నోచుకునేలా ఉన్నావా? ఈ సందర్భంలో మనము వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆ దేవుడే ఈ భూమి మీదికి దిగి వచ్చిన సమయమందున ఆయన స్వభావాన్ని, ఆయన పిలుపుకు నోచుకున్న వారై ఉండగలుగుతున్నామా అన్నదే నేటి ప్రసంగం యొక్క సారాంశం. మనం ఇంకా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాసి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఆయన ప్రేమ వర్ణాతీతమైంది కనుక ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎడబాయకుండగా, విడిచిపెట్టకుండగా శాశ్వతమైనటువంటి తన కృప ఇచ్చి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నాశన రహితం నుండి నిన్ను తప్పించడానికి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన ప్రేమా స్వరూపి అని 1 యోహాను 4వ అధ్యాయం 16వ వచనంలో రాసి ఉంది. ఆయన ప్రేమా స్వరూపి. ఆయన లాంటి ప్రేమ ఎవరికీ లేదు. చాలా సందర్భంలో మనందరికీ ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉప్పొంగి వస్తుంది. ఆ తర్వాత ఎక్కడో అది మళ్ళీ కుప్పకొలిపోద్ది, రాళ్ళ పడిపోద్ది, ఉప్పెనలా ఎగిసిపడుద్ది. ఆ కెరటము ఎలా అయితే ఉప్పెనలా లేచి పడిపోద్దో అలాగే మానవ ప్రేమలు అలాగే పడిపోతాయి. కానీ ప్రభువారి యొక్క ప్రేమ అనంతకాలం, శాశ్వత కాలం విడిచిపెట్టకుండా, ఎడబాయకుండగా ఆయనను ప్రేమించేటటువంటి దేవుడై ఉన్నాడని ఈ వాక్యం మనకు సరాసరి తెలియజేస్తుంది. ఆయన ప్రేమా స్వరూపుడై ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. దానికి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకొని నీవు నేను ఎలా ఉన్నాము ఒక మారు పరిశీలన చేసుకుందాం. చదువుదాం బ్రదర్. 1 పేతురు 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు గనుక. అక్కడే ఆగు ఒక్కసారి. థ్యాంక్ యూ అమ్మ. అసలు విషయం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించింది ఇందుకే, తన స్వభావంలోకి మార్చుకోవాలని, నువ్వు నశించకుండా ఉండాలని ఆయన నిన్ను పిలిచాడు. ఆయన పిలుపు గొప్పది. తర్వాత ఆయన ప్రేమ గొప్పదై ఉంది. ఆయన తన రూపులో నిన్ను మార్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు, చాలా గొప్పది. ఇక్కడ నువ్వు నాశనరహితుడుగా, దేవుడు నశించేవాడా చెప్పాలి నాకు? దేవుడు నశిస్తాడా? ఎప్పటికీ నశించాడు. ఆయన ఎన్నటికి నశించాడు. మరి నువ్వు కూడా నశించకుండా ఉండడానికి దేవుడు నీకు మాట ఇచ్చాడు. నువ్వు కూడా ఎప్పుడు నశించావు, అసలే మనకు చావు లేదు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఆ ప్రభువు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు, నాశనరహితులుగా మనల్ని చేశాడు. కనుక నీవు నేను ఎలా ఉండాలనేది కంటిన్యూషన్ చెయ్యమ్మా. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర సహోదరి ప్రేమను కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మనం ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఆయన స్వభావంలో మనం ఎలా ఉండాలో, ఆయన రూపురేఖల్లో మనం ఎలా ఉండాలో, ఆయన జ్ఞాన వివేకంలో మనం ఎలా ఉండాలో, తన ఆత్మ మహిమాత్మలో మనం ఎలా ఉండాలో దేవుడు జ్ఞాపకం ఒక్క మాటలో ఇమిడి ఉంది.
మనము మన సహోదరులను సహోదరిమణులను మన సంఘాన్ని ఇరుగు పొరుగు వారిని క్రీస్తు ప్రేమ ద్వారా ప్రేమించేవారై ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. అప్పుడే మనం రహితులుగా ఉండడానికి యోగ్యత సంపాదించుకున్న వారుగా ఉంటామని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. యెహోవా ఆత్మ యేసు ప్రభు యొక్క రూపంగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆయన ఇదిగో దీనికి ఆయన ప్రేమించి తన యొక్క దేహాన్ని ఆ శిలువకు అప్పగించి నీకు నాకు తన యొక్క రూపంలోకి మార్చడానికి, ఆయన ఇచ్చిన ప్రేమను మనం కొనసాగించడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన నిన్ను నన్ను మనల్ని పిలిచాడు. రెండవది, తన రూపంలోకి మార్చుకోవడానికి ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. మూడవది, అందుకొరకే తన యొక్క ప్రేమను మనకు అత్యధికంగా ఆయన అనుగ్రహించాడు. ఆ ప్రేమలో ఆ పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రేమలో నీవు నేను మునిగిపోయి ఆయన స్వభావములా ఆయన రూపురేఖల్లా మనం కూడా జీవించే భాగ్యము మనందరికీ యేసు నామములో కలుగును గాక.